నమస్తే. ప్రస్తుతం బీజేపీ కొత్త అధ్యక్షులు కూడా రావడం అయితే జరిగింది. అధ్యక్షుడు వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు గారు కూడా అనేక ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. వేముల రోహిత్ మరణానికి కారణం అంటూ బీజేపీ అధ్యక్షుడు అంటూ తనని తక్షణమే తొలగించాలన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. మనతోని బీజేపీ స్పోక్ పర్సన్ ప్రవీణ్ బాగిడి గారు అయితే ఉన్నారు. అన్న, మీ అధ్యక్షుని పైన ఎలిగేషన్స్ ఎలా వస్తున్నారు? ఈ ఎలిగేషన్ అన్న జై శ్రీరామ్ అన్న, మా అధ్యక్ష పైన ఎలిగేషన్ చేస్తున్నారంటే వాళ్ళకి అర్హత ఏం ఎలిగేషన్ చేసే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఈ రోహిత్ వేములకి మన నూతనంగా ఎన్నికైన మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు అన్న గారుకి సంబంధం లేదన్న. ఎందుకంటే ఆ సమయంలో మా రామచంద్రన్న సిటీ ప్రెసిడెంట్, జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ ఉండే గ్రేటర్ హైదరాబాద్. ఆ సమయంలో కూడా ఇంకొకటి ఏమంటే రోహిత్ వేములకి మేము అంటే చనిపోయిన తర్వాత మేము సపోర్టింగ్గా పోయినాం, ఆత్మకి శాంతి కలిగేయాలని మేము పోయినాం. కానీ మేము అగెన్స్ట్గా పోలేదు. రోహిత్ వేములకి సావుకి కారణం మేమైతే లేదన్న. ఇంకొకటి చెప్తా, రోహిత్ వేముల ఎస్సీ కొన్ని మంది చెప్పారు. రోహిత్ వేముల యాక్చువల్ అందరికీ తెలిసింది ఎస్సీ కాదు. ఎందుకంటే అంతకుముందు ఒక కమిటీ కూడా వేయడం జరిగింది, ఎంక్వైరీ కమిషన్ కూడా. ఆ ఎంక్వైరీ కమిటీలో కూడా బీసీడీగా రోహిత్ వేముల బీసీడీలో ఉన్నారు. ఆయన వడ్డేరామని తెలిసింది అందరికీ. అంతా అయిన తర్వాత కూడా మా బట్టి విక్రమార్క, మా స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ రామచంద్రరావు మీద అంతా బేకారుగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. ఎందుకంటే మేము బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ సెక్రటరీగా నేను ప్రవీణ్ బాగడి ఈ విషయాన్ని అయితే బట్టి విక్రమార్కని బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నామని చెప్తున్నా, ఇంకా ఖండిస్తున్నా. వేరే విధంగా ఈ ఫలితాలు మొత్తం వేరే విధంగా మారిపోతాయి లేకుంటే. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఇటువంటి విషయాలు మాట్లాడడం ఆయన తప్పు. ఆయన మంచి మాట్లాడాలంటే మంచి విషయం మాట్లాడాలన్న. రోహిత్ వేములకి ఆయనకి సంబంధమే లేదు, లేని పక్షంలో ఆయన మాట్లాడడం తప్పు. అంటే ఒత్తిడి తీసుకొచ్చారు, తన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణము అందులో ఒక వ్యక్తి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందులో వ్యక్తి ఎట్లా అవుతారన్న? మా రామచంద్రన్ ఆ సమయంలో రోహిత్ వేములకి సంబంధమే లేదు. అంతకుముందు ఏం జరిగిందంటే కొన్ని విషయంలో చెప్తా. ఈ రోహిత్ వేములకు ప్రాబ్లం ఎక్కడి నుంచి అయింది? ఎస్ఎఫ్ఐఏ ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. ఆ 40 మంది వాళ్ళ టీం అంట. ఆ టీం వాళ్ళు అందరం కలిసి రోహిత్ వేములకి ఏదో విషయంలో అంటే ప్రాబ్లం చేస్తున్నారు. ఆ విషయంలో ఆయన మొత్తం వాళ్ళతో మొత్తం స్పెడప్ అయిపోయిన తర్వాత ఏదో స్టెప్ తీసుకున్నారు, ఆత్మహత్య స్టెప్ తీసుకున్నారు. అంటే బీజేపీ వాళ్ళు ఒత్తిడి చేయడం వల్లనే కాలేదు కదా నా ఈ ఆత్మహత్య. ఎవరో ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలన్నా. మా రామచంద్రరావుకి సంబంధమే లేదు. వాడ ఈ బట్టి విక్రమార్కకి కొద్ది అక్కలు ఉండాలన్నా, దిమాగ్ ఉండాలన్నా. ఎటువంటి సమయంలో డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న తర్వాత ఇటువంటి విషయం ఎన్ని సంవత్సరం అయిపోయింది అయిన తర్వాత కూడా మాట్లాడుతున్నా అంటే ఈయనకి ఏమైనా రాజకీయంగా జ్ఞానం ఏమైనా ఉందా లేదా నేను అడుగుతున్నా బీజేపీలో ఎస్సీ మోర్చా. ఎందుకంటే ఇంకొకటి చెప్తా, మొన్న అంబేద్కర్ స్టాచ్యూ కాడమ్మా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కొండరెడ్డి శ్రీధరణ ఇచ్చిన కార్యక్రమం ప్రకారంగా మేము కార్యక్రమం చేసుకున్నాం. మన అందరం ఎస్సీ మోర్చా వాళ్ళు ఖండిస్తున్నారు, ఇంకా ఖండిస్తున్నాం కూడా. ఇంకా వేరే మన తెలంగాణలో మొత్తం డిస్టిక్లలో కూడా ఈ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే బట్టి విక్రమక ఎటువంటిది కామెంట్ చేయడం ఆయనకే మంచి కాదు. ఇంకా రోడ్డు మీద మొత్తం మంచిగా తిరుగుతున్నారు డిప్యూటీ సీఎంగా. నేనేమంటున్నానంటే మేము బీజేపీ కార్యకర్త, మొత్తం ధర్మం గురించి, మన పార్టీ గురించి, ప్రజల గురించి పనిచేసే కార్యకర్త. ఇంకా ఏమైనా ఇష్యూ గురించి జరిగితే కూడా ఆ ఇష్యూ కూడా మేము పోయి కార్యక్రమాలు ఇంకా ఏమైనా సపోర్ట్ చేస్తాం. కానీ డిప్యూటీ సీఎం ఇట్లా ఎటువంటిది వ్యాఖ్యలు చేసుకొని మా స్టేట్ ప్రెసిడెంట్ మీద ఎన్ రామచంద్రరావు మీద చేసి మొత్తం రోడ్డు మీద తిరగలేరు. ఎందుకంటే మేము రోడ్డు మీద దిగిపోతే ఈయన మొత్తం దాచుకోవాలన్నా పడుతుంది మొత్తం. దాని గురించి మేము చెప్తున్నాం, బేషరతుగా మీరు రోడ్డు పైన వచ్చి మా ఎన్ రామచంద్రరావుకి మీరు క్షమాపణ చెప్పాలన్నా. లేని పక్షంలో మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అనేక మంది కూడా బీజేపీ అధ్యక్షుని గురించి డమ్మీ క్యాండిడేట్ని పెట్టిరని, కొత్త వేషగాడు వచ్చిందన్న విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్న తీరు కనబడతా ఉంది. ఇవేలా చూస్తూ ఉన్నారు అన్న? డమ్మీ క్యాండిడేట్ ఆయన సుప్రీంకోర్టు లాయర్ అన్న. ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఆ డమ్మీ క్యాండిడేట్ అని పెట్టుకొని ఆ క్యాబినెట్ ఎక్కడ పోయింది? ఆ డిప్యూటీ సీఎం ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? మా బడ్జెట్ వస్తలేదు, కేంద్రం నుంచి బడ్జెట్ వస్తలేమో ఏ డమ్మీ క్యాండిడేట్ అడుగుతున్నారు? డిప్యూటీ సీఎంఏ అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఎవరు డమ్మీ క్యాండిడేట్ చెప్పండి. ఇంకా మేము బీజేపీ సపోర్ట్ చేస్తేనే స్టేట్లో వాళ్ళు పని చేసుకోవచ్చు. బడ్జెట్ రావాలంటే ఏడు నుంచి రావాలన్నా, సెంట్రల్ నుంచి రావాలన్నా. మళ్ళీ ఇటువంటిది మాట్లాడితే మేము ఏడు నుంచి సపోర్ట్ చేస్తామన్నా. మా డైరెక్ట్ కొన్ని ఫండింగ్ వస్తాయి మాకు కూడా.
బడ్జెట్లో వస్తాయి. మొన్న కిషన్ రెడ్డి సార్ సికింద్రాబాద్లో కొన్ని కోట్లు శాంక్షన్ చేసుకొని ప్రజలకి పనిచేస్తున్నారు. ఇంకా మా మొత్తం బీజేపీ నుంచి చూస్తే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్ విషయంలో కూడా చేస్తే మేము తెలంగాణలో స్కీమ్ విషయంలో తెలంగాణలో పనిచేస్తున్నాం. ఇంకొకటి చెప్తా, ఇంకా ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఎక్కడ పోతాడో మా ఎన్ రామచంద్రరావు డమ్మి అన్నాడు కదా, అప్పుడు తెలుస్తుంది ఎన్ని సీట్లు వాళ్ళు గెలుస్తారు, ఎన్ని సీట్లు మేము గెలిచి చూపెడతాం. అవి చెప్పని సీనా అంటారు కదమ్మా నరేంద్ర మోదీ గారు, ఆ చెప్పని సీనా కొట్టి చెప్తున్నా. అదే ఎన్ రామచంద్రరావు అన్న స్టేట్ ప్రెసిడెంట్ గారు ఆ మొత్తం మేయర్గా వస్తారంటే మా బీజేపీ నుంచి ఎవరైనా వస్తారు. ఇంకా మా ఎన్ రామచంద్రరావు డమ్మి అంటున్నారు కదా, గెలిపించి చూపెడతారు. అప్పుడు ఏడ దాచుకుంటారన్నా, ఏం మాట్లాడతారు వాళ్ళు, కొద్దిగా చూసుకొని అక్కలతో మాట్లాడుకోవాలన్నా. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు మేము 100% అన్ని సీట్లు మేమే గెలుచుకోబోతున్నాం, ప్రజల ఆదరణ ఉండబోతా ఉంది, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాము, అన్నీ చేస్తూ ఉన్నాం, 6 గ్యారెంట్లు కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి, సన్న బియ్యం కూడా ఇస్తూ ఉన్నాం అని కూడా చెప్తా ఉన్నారు. మీరేమో బీజేపీ వేస్తామని చెప్తున్నారు. సన్న బియ్యం ఎక్కడన్నా ఫస్ట్ 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి చెప్పండి. 6 గ్యారంటీ అన్నారు, ఆ రేషన్ కార్డులు అన్నారు, సన్న బియ్యం అంటున్నారు. సన్న బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని సన్న బియ్యం మీద కూడా ఎంక్వైరీ కమిషన్ పెట్టాలన్నా. ఎందుకంటే సన్న బియ్యం పేరుతో మీరు డూప్లికేట్ బియ్యం ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన సివిల్ సప్లై ఆఫీస్ మీద మేమే కేసు పెట్టాలని అంటున్నాం. ఎందుకంటే మా అజిటేషన్ నడుస్తుంది. ఎక్కడెక్కడ ప్రజలకి ఎక్కడైనా లాస్ అవుతున్నాయంటే మేమే దిగుతున్నాం. ఇంకోటి సన్న బియ్యం పేరుతో పెద్ద ఎంక్వైరీ కమిటీ పెట్టిన తర్వాత సన్న బియ్యం తెలుస్తుంది. ఆ దొడ్డు బియ్యం ఊరి నుంచి తెచ్చుకొని వాళ్ళ కడుపు కొట్టుకొని ఊరిలో మన ఫార్మర్స్ ఉంటారు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏం తీసుకొస్తున్నారు ఏమో తెలియదు. కానీ సన్న బియ్యం తిన్న తర్వాత కూడా సన్న బియ్యం ఫస్ట్ అయితే రేషన్ షాప్లో సన్న బియ్యం కనిపించలేదు. అక్కడ ఉన్న చోట్ల వీరు చెప్తున్నారంటే సన్న బియ్యం ఫస్ట్ రేవంత్ రెడ్డికి తినమనండి తెలుస్తుంది. సన్న బియ్యం ఎందుకు తింటలేరన్నా? ఆ బియ్యం పేరుతో బాస్మతి రైస్ వాళ్ళు తింటున్నారు అంటే మేము సన్న బియ్యం తినాలన్నా? ఆ బియ్యం ఫస్ట్ మీరు తిని చూపెట్టండి, తర్వాత మేము ప్రజలకి పెట్టండి, తెలుస్తుంది మీకు. ఫైనల్గా జూబ్లీ హిల్స్ కూడా ఉప ఎన్నిక రాబోతూ ఉంది, ఎలా ఉండబోతా ఉంది? జూబ్లీ హిల్స్లో ఎవరు రాబోతూ ఉన్నారు? బీజేపీ నుండి ఎవరు రాబోతున్నారు? ఆడ ఎవరు గెలుస్తారంట? మన బీజేపీ క్యాండిడేట్ కంపల్సరీ డిక్లేర్ చేస్తారు పార్టీ. ఇంకా ఆ జూబ్లీ హిల్స్ అంతకుముందు కూడా మేము దగ్గర నుంచి ఓడిపోయినామన్నా, కానీ ఇప్పుడు గెలిచే అవకాశం మాకే ఉన్నది. ఎందుకంటే మాదంటి గోపీనాథ్ ఏమేమి కుట్రలు చేశారు, ఆడ ప్రజలకి ఏమేమి పని చేశారో అందరికీ తెలుసు. కానీ ఆయన చనిపోయాడు, నేను ఆ విషయంలో ఏం చెప్పలేను. కానీ మేము 100% గెలుస్తున్నాం జూబ్లీ హిల్స్. క్యాండిడేట్ కూడా స్ట్రాంగ్ ఉంటారు.